వీక్షకులందరికీ బీబీజీ ఛానల్కి స్వాగతం. ఎమ్మెల్యే లాస్యానందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు అంటూ వార్తలు వస్తున్నాయి. వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. నిజంగా లాస్యానందిత యాక్సిడెంట్ కేసేనా లేకపోతే ఏమైనా కుట్ర దాగి ఉందా? దాంతోపాటు ఇవాళ పోలీసులు కీలక ఆధారాలు లభించాయంటూ అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఎస్ సార్, మనకి ఈరోజు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే మన ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత లాస్య గారి మరణం వెనకే ఉన్న రహస్యాలు దాగి ఉన్నాయని నాలో అనుమానాలు ఉండి దాని తాలూకు యాక్సిడెంట్లో మరణించడం తాలూకు అనుమానాల నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. మామూలుగా యాక్సిడెంట్ అయిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాంట్లో అనుమానాలు కూడా యాడ్ అయినాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. దానిలో కీలక ఆధారం ఈరోజు అని చెప్పి వార్తల్లో సోషల్ ప్లాట్ఫామ్ న్యూస్లలో చూస్తున్నాం. ఏమిటి అంటే యాక్సిడెంట్ అవ్వడానికి ముందు ఓవర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో భారీ కేడు గుద్దుకునే ముందు, అంటే మన దారి పడుకున్నటువంటి హెడ్జిలు ఉంటాయి కదా, సో డివైడర్ లాంటి దాన్ని గుద్దుకునే ముందు దానికన్నా ముందు ఒక భారీ వాహనాన్ని, పెద్ద వాహనాన్ని ఢీకొంది. దాని తర్వాతనే కంట్రోల్ చేసే ఉద్దేశంలోనే అటు పక్కకి వెళ్ళిపోయి ఆ డివైడర్ని గుద్దినట్టుగా మనకు తెలుస్తుంది. సమాచారం అయితే అదే ఉంది. డ్రైవర్ కూడా అదే చెప్తున్నాడు, ముందల వాహనాన్ని గుద్ది తప్పుకునే లోపు అక్కడ పోయి అది కంట్రోల్ చేసే లోపు అక్కడ గుద్దుకుంది అని చెప్పేసి. మరి ఏంటి, మరి అక్కడ గుద్దుకున్నటువంటి ముందుకు ఏ వాహనం అయితే మరి గుద్దుకుందో ఆ వాహనం తాలూకు వివరాలు ఇంతవరకు దొరకట్లేదు. అది ఎక్కడి వాహనం, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం సమయం పట్టింది. అది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో పార్కింగ్ చేసింది అక్కడ లభ్యమైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసు వారి సమాచారం ప్రకారమే ఈ వార్త బయటకు వచ్చింది. అయితే అక్కడ దానికి సంబంధించిన డ్యూటీ అక్కడ ఆ రోజు దాని డ్రైవర్గా పనిచేసిన వాడైతే అబ్స్కాన్లో ఉన్నారు. కానీ సమాచారం అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే అది అంటే వాహనం భారీ టిప్పర్ అయితే వెళ్తూ ఉంది, దాని వెనకాల వచ్చి ఈ వాహనమే అంటే లాస్యానందిత గారి వాహనమే గుద్దేసి కంట్రోల్ అయ్యేలోపు అక్కడికి డివైడర్ గుద్దినట్టుగా సమాచారం. జనరల్గా ఏమవుతుందంటే వాహనం నడిపేటప్పుడు రెండు కూడా స్పీడ్గా ఉంటాయి, అంటే వెనక ముందు వచ్చే పక్కకు వచ్చే వాహనాలన్నీ ఒకే రకమైన స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. సడన్గా ముందున్నట్టు వాహనానికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు కానీ, ఎదురుగా గుంట ఉన్నట్టు కనిపించినా కానీ, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని జంతువులు, అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకంటే స్ట్రీట్ డాగ్స్ కూడా సడన్గా పరిగెత్తుకొస్తాయి, లేదా చిన్నపిల్లలు, పశువులు ఎత్తుకొస్తుంటాయి, లేదు సడన్గా మలుపు కానీ ఒక చెట్టు అడ్డంగా ఉన్నట్టు కానీ అనిపిస్తుంటారు ఎవరికైనా. కానీ అట్లా అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ ప్రమాదాన్ని సడన్గా గుర్తు చేసి వాళ్ళు సడన్గా బ్రేక్ వేస్తే ఆ వాహనం అయితే కంట్రోల్ ఉంటుంది, కానీ దాని వెనకాల వచ్చే వాహనాలు ఈ బ్రేకును కానీ ఈ స్పీడును కానీ ఎక్స్పెక్ట్ చేయలేవు కాబట్టి వాళ్ళు సడన్గా వచ్చేసి గుద్దుకుంటూ ఉంటాయి. అంటే ముందు ఎవరినో తప్పించి ఏదో ప్రమాదాన్ని తప్పించేసే ఉద్దేశంతో ఈ వాహనాలు ముందుగా కంట్రోల్ అయినప్పటికీ దీన్ని వెనకొచ్చే వాహనాలు మాత్రం ఈ బ్రేకును కానీ ముందు ఉన్నట్టు వాహనం స్పీడ్ ఆపుకున్న తీరుని కానీ వీళ్ళకి చేయలేక వాళ్ళు అదే స్పీడ్తో వచ్చేసి గుద్దేసుకుంటూ ఉంటాయి. ఇది జనరల్గా జరిగే ప్రమాదాలలో ఒక రకమైన ప్రమాదం. ఇట్లాంటి ఏమైనా అవకాశం జరిగిందా, ఇలానే జరిగిందా, లేదు మరి వీళ్ళు డ్రైవర్ నిద్రపోయి స్పీడ్గా సడన్గా ఎదురుగా వెళ్ళి వాహనాన్ని గుద్దేంత వరకు ఆ స్పృహ ఉండకపోతే, నిద్రపోయినప్పుడు జనరల్గా గుద్దాగిన తర్వాత ఒక స్ట్రోక్లో నుంచి మెలకు వస్తుంది. అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇవన్నీ కూడా యాక్సిడెంట్లో ఇన్వెస్టిగేషన్లో ప్రాబబిలిటీ ఛాయిసెస్ అన్నట్టు. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగిందని జరిగి ఉండొచ్చు. అంటే వీటికి తోడు లాస్యానందిత గారి మరణం జరిగినప్పుడు సీక్వెన్స్గా, అంటే ఒకేసారి 2 సార్లు ప్రమాదం జరగడం, ఒక నెల లోపునే ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం, లిఫ్ట్ ఆగిపోయి ఉండడాలు, ఇవన్నీ కూడా చూస్తే ఏదన్నా కుట్రకోణం తాగిందా అని అనుమానం వస్తుంది. ఆ అనుమానం బయటి వాళ్ళలో వచ్చే విధానం వేరైతే కుటుంబ వ్యక్తుల్లోనే వచ్చింది అంటున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయట అయితే గాలిగా ఉండేవాళ్ళు, పక్కకున్న వాళ్ళు రకరకాలు అంటుంటారు, అది వేరుగా ఉంటుంది. కానీ కుటుంబ వ్యక్తులకు అనుమానం చేసినప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని మనం పలానా కుట్రకోణం వల్లనే జరిగిందని అనడానికి అవకాశాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిజంగా కూడా ఉంటే బయట ఉండకపోవచ్చు. సో కుటుంబ వ్యక్తులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అందుకోసమే చాలా కష్టపడి పోలీసులు ఆ లాస్యానందిత కారుకు ప్రమేయంలో ఉన్నటువంటి ఆ వాహనాన్ని ఐడెంటిఫై చేసి అది ఒక టిప్పర్గా తెలుస్తుంది. ఆ టిప్పర్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దాన్ని
హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్లో పూర్తి సమాచారం పోలీసులు అందిస్తారు. దాని ప్రకారం ఈ టిప్పర్ వాహనం మిస్టేక్ వల్లనే యాక్సిడెంట్ అయిందా, లేదైనా కుట్రకోణం ద్వారా ట్రిప్పర్ ముందుకు రాబడిందా, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. కరెక్ట్ రీజన్ ఏంటో కూడా బయటకు చెప్తుండొచ్చు ప్రెస్ మీట్లో. అంతవరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.